సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. యూట్యూబ్, సోషల్ మీడియా ఇదంతా కూడా నిజంగా ఎంతమందికి హెల్ప్ అవుతుందో అంతమందికి నష్టం కూడా చేస్తుంది అనిపిస్తుంది. రీసెంట్గా కొన్ని వీడియోస్ చూసిన తర్వాత చాలా దరిద్రంగా అనిపించింది. ఈ వీడియోస్ ఏంది, అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం అర్థమైతలేదు. మీరు రీసెంట్గా చూసుంటారు, మన ఒక యూట్యూబర్, తోటి యూట్యూబర్ అని కూడా చెప్పబోదేతలేదు, చాలా చండాలంగా అన్నిటిపైన కమెంట్ చేయడము, ఏ చిన్న వీడియో తీసుకున్నా కూడా కమెంట్ చేయడము. ఆయన్నే ప్రణీత్ హనుమంతు, ఆయన గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు. అండ్ ఆ ఇష్యూ గురించి మాట్లాడడానికి నా ముందు ఉన్నారు డాక్టర్ పద్మా వీరపనేని గారు, సీనియర్ బీజేపీ నాయకురాలు అండ్ వెరీ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఆ మాట ఎందుకు అంటున్నా కూడా నేను చెప్తాను, చూడండి. మేడం నమస్తే. నమస్తే. సో మేడం, యాక్చువల్గా ప్రణీత్, అసలు ఈ పేరింటేనే కోపం వస్తుంది నిజంగా ఇప్పుడు చాలామందికి. ఎందుకంటే ఒక యూట్యూబర్గా చాలా వ్యూవర్షిప్ సంపాదించుకున్నాడు. చాలామంది కమెంట్లు, అసలు ఏ ఒక్క కమెంట్ కూడా నెగిటివ్ లేకుండా, అదేదో డార్క్ కామెడీ అట. డార్క్ కామెడీ ఏందో మరి అది మీరే చెప్పాలి. అసలు ఎంత చండాలంగా ఉన్నాయంటే ఆ వీడియోస్ చూస్తే కోపం వస్తుంది, కానీ ఏం చేయాలనో అర్థమవుతలేదు. అసలు ఏందంటారు ఈ వీడియోస్ ఏంటి? అంటే ఒక మానసిక విపరీత ఆలోచనలకి, చేష్టలకి పరాకాష్ట అది అతను చేసిన పని. మీరు ఆ వీడియో చూసారేమో, నాకు ఐడియా లేదు. బట్ ఒక చిన్న పాప, ఒక 3 to 4 years వయసు పాప అల్లరి చేస్తుంటే ఫాదర్ బెల్ట్ తీస్తాడు. అవును, బెల్ట్ తీసి ఆ బెల్ట్ ఇలా పట్టుకుంటే ఆ పాప కొంచెం భయపడినట్టుగా ఇట్లా ఉంటుందన్నమాట. అప్పుడు అది ఉయ్యాల్లాగా చేసి ఆ పాపని ఆ బెల్ట్ మీద కూర్చోబెట్టి ఇలా ఊపుతున్నట్టుగా ఉంటుంది. ఇట్స్ అ వెరీ వెరీ క్యూట్ వీడియో, చాలా క్యూట్ వీడియో. చూడగానే మనకి చాలా ఆహ్లాదంగా అనిపించే, అరే ఫాదర్ డాటర్ రిలేషన్ ఇలా కదా అనిపించేంత ముచ్చటగా ఉన్న వీడియోని ఈ దరిద్రులు డార్క్ కామెడీ పేరిట ఒక వెబ్, ఇతనికి అతను ఇది ఉన్నట్టుంది ఛానల్, వీళ్ళు నౌ అండ్ దెన్ దే కీప్ డూయింగ్ దేర్ వీడియోస్. వీళ్ళందరూ కలిసి కూర్చొని ఎంత అసహ్యకరమైన కామెంట్స్ అంటే రిపీట్ చేయలేం మనం. ఆ వీడియో చూసిన ఏ తండ్రికైనా కూడా కడుపు మండిపోతుంది, రగిలిపోతారు వాళ్ళు కోపంతో. అంటే ఎంతో పవిత్రమైన ఒక క్యూట్ రిలేషన్ని వాళ్ళు అంత అసహ్యకరంగా చేసి అలా చూపించటం, వీళ్ళు డిస్కస్ చేయటమే కాకుండా ఇతనితో పాటు ఒక బ్లాక్ షర్ట్ అతని పేరు నాకు తెలీదు, వీళ్ళైతే అసలు పరమ అసహ్యంగా కామెంట్స్ అనమాట చేసి ఆ వయసు పాపని చూసి ముచ్చట పడతారు. కానీ ఇంత అసహ్యంగా మాట్లాడగలరా వీళ్ళు అని మనం అసలు ఇది ఏం సంతోషం, సంతోషం కాదు, అది వాళ్ళ పైశాచిక ప్రవృత్తి అండి. ఇప్పుడు ఇట్ ఈస్ అబ్నార్మల్. వాళ్ళకి ఏదో ఒక విధమైన డీవియంట్ మెంటాలిటీ లేకపోతే నార్మల్ పీపుల్ ఎవరు అట్లా ఆలోచించారు. ఇప్పుడు ఎవరైనా చిన్న పిల్లలు డాన్స్ చేసినా, పాట పాడినా, అల్లరి చేసినా, ఊరికి మన ఎదురుగా ఉన్నా కూడా మనం ముచ్చట పడతాం, వాళ్ళని చూసి దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటాము, లేదు ముచ్చటగా ఫీల్ అవుతాం. వీళ్ళు అలా కాకుండా ఒక చిన్న పాప ఎవరో తెలియదు, వీడికి సంబంధం లేదు, వాళ్ళ ఫాదర్ ఏదో ముచ్చటగా పెట్టుకున్న దాని మీద ఇతను అంత వల్గర్గా మాట్లాడటము, దాన్ని చేసి మాట్లాడటము, అది నిజంగా మరీ అన్యాయం. అసలు పిల్ల 3 years old, చాలా చిన్న ముద్దు ఉంది పిల్ల, చూసినా నేను. అసలు ఎవరి గురించైనా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో పబ్లిక్గా అందరూ చూస్తున్న ఒక వేదిక, దాన్ని లాక్స్ ఆఫ్ పీపుల్ వాచ్ చేశారు. అంటే ఇప్పుడు డైరెక్ట్ అది జరిగినప్పుడు 66,000 మంది ఎంతమంది చూసినట్టున్నారు. బట్ ఇప్పుడు అది ప్రాపగేట్ అయ్యే వీడియో ప్రాబ్లీ చాలా మంది చూసారు, అది లక్షల మంది చూసుంటారు. సో ఇది ఏంటి అంటే నాకు విచిత్రంగా అనిపించింది ఇంకొకటి కూడా ఉందండి. వీళ్ళు సరే వెధవలు, వీళ్ళు అసలు వాళ్ళ గురించి దేర్ ఇస్ నో అదర్ వర్డ్. బట్ అది వాచ్ చేస్తున్న వాళ్ళు కూడా కింద ఎంత వల్గర్గా కామెంట్స్ పెట్టారంటే నాకేమనిపించిందంటే వీళ్ళంతా ఒక విపరీతమైన ప్రవృత్తి వాళ్ళందరూ కలిసి వీళ్ళు ఒక ఛానల్ పెట్టుకున్నారా అన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే కింద ఎవరు కూడా వీళ్ళని రిపోర్ట్ చేయటం కానీ, ఇది వల్గర్ అని చెప్పేసి ఆ వీడియోస్ని మార్క్ చేయటం కానీ, కంప్లైంట్ చేయటం కానీ ఏమీ లేదు. మీరు కింద అందరు కామెంట్స్ పెట్టండి అని వాడు ఎంకరేజ్ చేయటము, కింద అందరూ విపరీతంగా పెట్టడం కామెంట్స్. అరే మనము ఎవరిని ఇచ్చేస్తున్నాం, వై ఆర్ వి టార్గెటింగ్ ఇంత యంగ్ చిల్డ్రన్ని? ఇంతకుముందు పీడోఫైల్స్ అనేది మనం ఓన్లీ అబ్రాడ్ వినేవాళ్ళం. అది ఆఫ్ లేట్ చిన్న పిల్లల్ని అసలు వాళ్ళకి ఆ వయసు వాళ్ళు ఏదైనా డాన్స్ షోస్లో కానీ, మ్యూజిక్ షోస్లో కానీ, లేదు ఊరికి ఏమైనా రీల్స్ పెట్టినా కూడా వాటి మీద విపరీతమైన కామెంట్స్ పెట్టడము, ప్రతిదీ సెక్షువలైజ్ చేయటము, వాళ్ళని బాడీ షేమింగ్ చేయటము. అంటే వీళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయా మేడం? నాకు డౌట్. ఎందుకుండవండి, ఫ్యామిలీ లేకుండా ఎవరు? నా పర్సనల్ డౌట్ ఇది. అంటే ఆ కమెంట్స్ కింద కమెంట్స్ పెట్టేటోళ్ళకి, ఆ వీడియో చేసేటోళ్ళకి, వీళ్ళకి ఫ్యామిలీస్, అక్కలు, చెల్లెలు, అయ్యలు, అమ్మలు వీళ్ళందరూ ఉంటారంటారా? అసలు ఉంటారండి. కాకపోతే నాకు ఇలాంటివి చూసినప్పుడు నాకు మనసులో మెదిలిన ఆలోచన ఏంటంటే, వీళ్ళ ఇంట్లో మహిళల్ని వీళ్ళు ఎట్లా
చూస్తారు, ఏ యాంగిల్తో చూస్తారు. తల్లి ఏమన్నా ప్రేమగా దగ్గరికి తీసుకుంటే వీళ్ళు నిజంగా తల్లి అనే ప్రేమతో వాళ్ళు కౌగిలించుకుంటారా? ఆ తల్లి పాపం ఆ తల్లికి తెలియకపోవచ్చు వీడింత వెదవని కూడా. లోపల వీడి మనసులో ఏముందో వాళ్ళ తల్లికి తెలిసే అవకాశం ఉందో లేదో మనకు తెలియదు. వాడికి అక్క చెల్లెలు ఉన్నారా, లేదు వదినలు ఎవరన్నా వేరే ఫీమేల్ రిలేటివ్స్ ఎవరున్నారో వాళ్ళ పట్ల వీళ్ళు అంటే ఒక చిన్న 3 ఏళ్ల పిల్లని వక్ర బుద్ధితో నీచ బుద్ధితో చూడగలిగిన వాడు ఎవరినైనా అలాగే చూస్తాడు కదా. అది ఇట్ కుడ్ బి బాగా పెద్ద వయసు వాళ్ళు అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఇక వాళ్ళకి వావి వరుసలు ఏమీ లేవు. నీకు సంబంధం లేని వాళ్ళ గురించి ఏదేదో వీడియోస్ పెట్టుకుంటూ పిచ్చి పిచ్చికి, ఇదొక్కటే వీడియో కాదండి, నేను యాక్చువల్లీ సా దోస్ సమ్ కంటెంట్స్ చూశాను. అసలు సంబంధం లేని లేడీస్ ఎవరన్నా రీల్స్ పెడితే వాళ్ళ గురించి కామెంట్స్ చేయటం, అసహ్యంగా మాట్లాడటము, చాలా అంటే వల్గారిటీకి పరాకాష్ట. ఇంకా వీడికి ఏంటి అసలు వాట్ ఈస్ రాంగ్ విత్ హిమ్? మంచి కుటుంబం నుంచి వచ్చాడు, బాగానే పెంచుంటారు, మంచి విద్యాబుద్ధులు ఉన్నాయి, స్టడీ జాబ్ ఉంది, వాడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు, ఇన్ఫ్లుయెన్సర్గా మంచి ఇది ఉంది. నీకు ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటే యూజ్ ఇట్ ఫర్ అ గుడ్ పర్పస్. ఒక మంచి మెసేజ్ని సొసైటీ ఇవ్వడానికి చెయ్యి, లేదు మంచి కామెడీ పండించు, మంచి కామెడీ, హెల్దీ కామెడీ ఉంటుంది, హెల్దీ కామెడీకి ఇచ్చావు అంటే నీ క్రియేటివిటీ ఆగిపోయి నువ్వు ఇంకేది పడితే అది చేయడం మొదలు పెడుతున్నావా, లేకపోతే నీ ప్రవృత్తి బయట పెట్టుకుంటున్నావా దీంతో? నిజంగా అసలు ఏ పీక్ వెళ్ళిపోయినాయి అంటే వాళ్ళ కమెంట్స్ చాలా అంటే చాలా దారుణం. అసలు నిజంగా ఒక గ్రూప్ ఆఫ్ అబ్బాయిలు కాలేజ్ పిల్లలు ఒక కార్నర్ కి కూర్చొని దేని గురించి అన్నా మాట్లాడుకుంటే కూడా అంత నీచంగా మాట్లాడుకోరేమో వాళ్ళ ప్రైవేట్ స్పేస్ లో కూడా. వీళ్ళు పబ్లిక్ లో ఉంటూ వీడియోలో కూర్చొని యూట్యూబ్ లో ఇలాంటి వీడియోస్ చేసి పెడుతున్నారంటే వాళ్ళ ఆలోచన ఏంది, వాళ్ళ మనస్తత్వం ఏంది, వాళ్ళకి ఏమైనా డిసార్డర్ ఉందా? నేను అదే అంటుంది, డీవియంట్ పర్సనాలిటీ. వీళ్ళు సొసైటీలో బ్రతకడానికి అర్హులు కాదండి ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ వల్ల సొసైటీకి వచ్చే లాభమే ఉండదు, నష్టమే ఉంటుంది ఇలాంటి వాళ్ళ. ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉంటారు. నెగటివ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది మీరు వాళ్ళు అన్ఫార్చునేట్లీ దే ఆర్ బికమింగ్ మోర్ పాపులర్. ఇప్పుడు టెడ్ టాక్స్ చేసే వాళ్ళు ఉంటారు, లేదు ఒక మంచి మెసేజ్ సొసైటీకి ఇచ్చే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉన్నారు. అండ్ మీకు యూట్యూబ్ ఛానల్స్ ని మంచి పర్పసెస్ కోసం యూజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సొసైటీలో ఒక తప్పు జరుగుతుంటే, నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సొసైటీలో ఒక తప్పు జరుగుతుంటే బయట పెట్టేది ఉంటుంది, ఒక అన్యాయం జరుగుతుంటే ప్రశ్నిస్తున్నారు, అనేక రకాల వాళ్ళు ఉంటారు. లేదు ఒక మంచి ఆర్ట్ ని నేర్పించటము, ఇట్లా అంటే మనం ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు యూట్యూబ్ ని. కానీ ఇలా వాడటం అనేది యూట్యూబ్ ని అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని చాలా అసభ్యకరమైన వీడియోస్ పెట్టడము, అది అందరు కలిసి వాచ్ చేయటము, రోస్ట్ కామెడీ పెరగటం. ఒక విధంగా చూస్తే మన మూవీ వాళ్ళని కూడా కొంత తప్పు పట్టాల్సి ఉంటుంది. ఇతను ప్రతి మూవీ రిలీజ్ అయినప్పుడు రోస్ట్ వీడియోని చేస్తాడు ఆ మూవీ మీద, దాంట్లో చాలా వల్గర్గా వాటి గురించి కామెంట్ చేస్తారు. ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది కదా అన్నట్లుగా వాళ్ళు కూడా వదిలేసినట్టున్నారు. బట్ ఎస్, కొంతమంది వదిలేసి ఊరుకున్నారు, బట్ ఇంకొంతమంది ముందుకొచ్చి సీఎం దాకా ఈ టాపిక్ ని నిన్న దీనికి డెఫినెట్ గా సాయి ధర్మ తేజ్ గారిని అప్రిషియేట్ చేయాలి, మంచి మనోజ్ గారు కూడా, వీళ్ళు ముగ్గురిని అప్రిషియేట్ చేయాలి. పర్టికులర్లీ ఏదో చూసాము అన్నట్టు కాకుండా చాలా సార్లు నాకు అదొక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఎనీథింగ్ మేము అన్నిటికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాము, ఇచ్చేస్తాము, వీళ్ళంతా సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న యాక్టర్స్ వీళ్ళు ఏం మాట్లాడరు ఏంటి అన్నట్టుగా ఉండేది నాకు. బట్ యాక్చువల్లీ ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ సాయి ధరమ్ తేజ్ ఫర్ టేకింగ్ ఇట్ అప్ టు ద నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే అది చూసి వదిలేయకుండా దాన్ని ట్యాగ్ చేసి 2 రాష్ట్రాల సీఎంస్ కి ట్యాగ్ చేసి వెంటనే రియాక్షన్ అనేది, ఒక రెస్పాన్స్ అనేది చూపించారు. సో దట్ ఈస్ వెరీ మచ్ అప్రిషియేటెడ్. వి ఆర్ ఆల్సో ప్రౌడ్ దట్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. అది నేను ఇందాక స్టార్టింగ్ లో కూడా చెప్పిన, చాలా రెస్పాన్సిబుల్ విమెన్ ఈవిడ అని. సో ఎందుకు అని అంటే మీరు కూడా ఎన్హెచ్ఆర్సీకి దీని గురించి కంప్లైంట్ చేయడం జరిగింది ఈ ఇష్యూ పైన. సో ఎవరో ఒకరు స్టెప్ తీసుకొని ముందుకెళ్ళి దాన్ని ఏ లెవెల్కి తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచనతో, ఒక నాలెడ్జ్తో ముందుకెళ్ళే వాళ్ళు కావాలి. సో అందరూ మనకెందుకు, సరే నా వరకు రాలేదు కదా, నా ఇంట్లో ముచ్చట కాదు కదా అని అనుకోకుండా ముందుకు వచ్చేవారు కావాలి. అందులో మీరు పక్కిళ్ళు తగలబడుతుంటే మన ఇల్లు సేఫ్గా ఉంటుంది అనుకునే ఫిలాసఫీ కరెక్ట్ కాదు. డెఫినెట్గా పిల్లలు అనేది మన భవిష్యత్తు, మనకి ఉన్న ఒక అపురూపమైన వరం పిల్లలు. వాళ్ళ బాల్యం బంగారుమయంగా ఉండాలనేది మన అందరికీ ఉండాలి. వాళ్ళ రైట్స్ కోసం ప్రతి ఒక్కళ్ళము ఫైట్ చేయాలి. బికాస్ పిల్లలు వాళ్ళు ఇమ్మెచ్యూర్, దే డు నాట్ నో దేర్ రైట్స్, వాళ్ళ ఈవెంట్ వాళ్ళకి తెలీదు. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది సొసైటీలో. మహిళలు, పిల్లలు, వృద్ధులు, వీళ్ళ రైట్స్ కోసం ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు ఫైట్. డెఫినెట్గా నేను ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన ప్రతిసారి కూడా
నేను వాటి కోసం గతంలో కూడా అనేక మార్లు ఇక్కడ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కి రిపోర్ట్ చేయడం జరిగింది, పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ చేయడం జరిగింది. వాటి మీద ఆసిఫాబాద్ వాటిలో కూడా మేము చాలా పార్టీ తరఫున కానీ మేము చాలా ఫైట్ చేయడం జరిగాము. ఇది వినగానే నాకు చాలా బాధ అనిపించింది. కొంచెం ఒక విధంగా ఈ పర్టికులర్ విషయంలో ఐ వాస్ హ్యాపీ. అమెరికాలో నాకు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చింది యుఎస్లో చదువుతున్న మన ప్రవాస విద్యార్థులు. వాళ్ళు కరీంనగర్ ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చదువుతున్న వాళ్ళు, దే ఆర్ తర్వాత వాళ్ళే పంపించారు. పంపించిన తర్వాత ఐ అడ్వైజ్ దెమ్ టు డౌన్లోడ్ ఇట్ ఫస్ట్, ఎందుకంటే డిలీట్ చేస్తారు ఫస్ట్, ఇలాంటి జరగగానే డిలీట్ చేసేస్తారు. సో డౌన్లోడ్ చేయించి గతంలో అతను చేసినవి కొన్ని వీడియోస్ కూడా డౌన్లోడ్ చేయించి వాటన్నిటిని నేను ఇక్కడ ఎలాగో అప్పటికే కంప్లైంట్ చేశారు కాబట్టి నేను డైరెక్ట్గా ఎన్హెచ్ఆర్సీకి బాలల హక్కులు ఇచ్చేసే వాళ్ళు ఉంటారు, ఆ మెంబర్ ఎవరో కనుక్కొని వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. సో దే విల్ టేక్ ఇట్ అప్. సో మరి ఇప్పుడు యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటున్నాం. యూట్యూబ్లో ఇలాంటి చెత్త చాలా ఉంది, మంచితో పాటు చెత్త కూడా చాలా ఉంది. ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు పెట్టుకుంటున్నారు. లెట్స్ సే యూట్యూబ్కి అసలు ఎలాంటి లిమిట్స్ ఉండాలి, సెక్యూరిటీస్ ఉండాలి, అసలు ఏ విధంగా నడవాలి యూట్యూబ్? ఒకటి ఏంటంటే అండి, యూట్యూబ్ అనేది ఎవరైనా వాచ్ చేయగలుగుతున్నారు. మీకు ఫోన్ ఆపరేట్ చేయటం వస్తే చాలు, యూట్యూబ్లోకి వెళ్ళటం చేస్తే చాలు, ఏది పడితే అది నొక్కేసేయటం. రీల్స్, థౌజండ్స్ ఆఫ్ రీల్స్ చూస్తున్నారు పిల్లలు. దీనివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది వాళ్ళకు కూడా, అంటే ప్రెషియస్ టైం లూజ్ అవుతున్నారు స్టడీస్ నుంచి, దాని నుంచి. ఆ యూట్యూబ్ కంటెంట్ ఏది కూడా వయసు రీత్యా కొంత లిమిటేషన్స్ రావాలి, అంటే ఈ ఏజ్ వరకు కొన్ని చూడకూడదు అనేది ఇచ్చేయాలి. అది ఉండాలి అంటే ఏంటి, సెన్సారింగ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ మనకి యూట్యూబ్ కంటెంట్ కానివ్వండి, ఓటీటీ ప్లాట్ఫామ్ కానివ్వండి, అసలు సెన్సారింగ్ లేదు. మీకు కంప్లీట్గా అన్సెన్సర్డ్ వర్షన్ అంతా విత్ అంటే ప్రొఫానిటీస్ కానీ, సెక్షువల్ కంటెంట్ కానీ, వైలెంట్ కంటెంట్ కానీ, అది ఎక్స్ప్లిసిట్గా ఉంటుంది, సజెస్టివ్గా కాదు, ఇట్స్ వెరీ ఎక్స్ప్లిసిట్, ఇట్స్ ఆన్ యువర్ ఫేస్ అనమాట. సో ఏంటంటే అన్ని వయసుల వాళ్ళు మన డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఆ ఓటీటీ కంటెంట్ చూస్తున్నారు. సో ఆ కంటెంట్ మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం? పేరెంట్స్ అనుకోవచ్చు మేము ఉన్నప్పుడే పిల్లలు చూస్తారని, కాదు కదా, వీళ్ళు బయటకు వెళ్ళినప్పుడు, వీళ్ళు పడుకోవడానికి ఎప్పుడైనా చూడొచ్చు. సో దీనికి నేను అనుకునేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సారింగ్ అనేది ఒకటి ఉండాలి. ఈ వయసు వాళ్ళు చూడలేరు. ఆ చైల్డ్ లాక్స్ అని ఇప్పుడు యుఎస్లో పేరెంటల్ గైడెన్స్ అడ్వైజ్డ్ అని చెప్పి చైల్డ్ లాక్ కంటెంట్ కొంతమంది ఫాలో అవుతున్నారు, కానీ మెజారిటీ తెలీదు, కాన్సెప్ట్ కూడా తెలియదు ఇక్కడ ఇంకా పూర్తిగా. సో డెఫినెట్ గా మనం ఆ కంటెంట్ ని చైల్డ్ లాక్ పెట్టడం కానివ్వండి, ఇప్పుడు పేరెంట్స్ చూసినవి ఇదేదైనా అబ్జెక్షనబుల్ అనుకున్నప్పుడు ఆ కంటెంట్ చైల్డ్ లాక్ చేయటము, అట్లాగే ప్రభుత్వం తరఫు నుంచి స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇవ్వడము, ఇట్లాంటి ఇన్డోర్స్ కానివ్వండి, ఎక్స్ప్లిసిట్ కంటెంట్ కానీ ఉన్నప్పుడు వాటన్నిటికీ సెన్సారింగ్ ఇచ్చేయటము. ఓన్లీ అడల్ట్ కంటెంట్ అయితే దానికి సెపరేట్గా అడల్ట్ కంటెంట్ అని ఇవ్వడం, దానికి లాక్ పెట్టడం, ఇవన్నీ చేయాలి. ఇదే కాకుండా ప్రతి ఒక్కళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం ఆలోచించుకోవాలి. మనం మనుషులం, మృగాలం కాదు, ఒక సొసైటీలో బ్రతుకుతున్నాం. మనం చేసే యాక్షన్స్ వల్ల, మనం మాట్లాడే మాటల వల్ల, మన బిహేవియర్స్ వల్ల ఎంతోమంది మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. పర్టికులర్లీ ఒక పొలిటికల్ లైఫ్లో ఉన్న మలాంటి వాళ్ళం కానివ్వండి, సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న మూవీ యాక్టర్స్ కానివ్వండి, లేదు ఒక రైటర్ కానివ్వండి, మీలాంటి మీడియా పర్సనాలిటీస్ కానివ్వండి, అందరినీ అబ్జర్వ్ చేస్తారు. వాట్ వి టాక్, వాట్ వి వేర్, ఎవ్రీథింగ్ పీపుల్ విల్ బీ అబ్జర్వింగ్ అస్. సో డెఫినెట్గా బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం, బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం, అట్లాగే ఒక తప్పు జరిగినప్పుడు ప్రశ్నించే ఇది కూడా అందరం చేయాలి. ఆ ప్రణీత్ని 14 days రిమాండ్లోకి తీసుకున్నారు. సో ఈ పరిస్థితుల్లో టెల్ us, ఎట్లాగో మీరు ఇనిషియేషన్ తీసుకున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలంటారు? ఐడియల్గా అయితే ఇలాంటి వాళ్ళని పాక్సో యాక్ట్ కింద బుక్ చేయాలండి. పాక్సో యాక్ట్ ఇస్ సంథింగ్, అంటే మనకి స్మృతి ఇరానీ గారి చొరవ వల్ల పాక్సో యాక్ట్ని అంతకుముందు కొంచెం లూజ్ ఎండ్స్ ఉండేవి, అలాంటిది చాలా టైట్గా చేసి పిల్లలకి కంప్లీట్ ప్రొటెక్షన్ వచ్చే విధంగా ఆవిడ చాలా కృషి చేసి అనేక మంది ఎక్స్పర్ట్స్ అడ్వైజులు తీసుకొని చాలా ఫుల్ ప్రూఫ్గా చేశారు చట్టాన్ని. ఆ చట్టం ప్రకారము పసిపిల్లల మీద లైంగిక చర్యలకి అటెంప్ట్ చేసినా లేదు లైంగిక వేధింపులకు పాల్పడినా వాళ్ళ మీద అడ్వర్టైజింగ్ ఫామ్లో కానివ్వండి, లేకపోతే కామెంట్స్ ఫామ్లో కానివ్వండి ట్రీట్ చేసినా కూడా ఇట్స్ ఎ నాన్ బెయిలబుల్ బేసికలీ ఒఫెన్స్ అది. సో అట్లాంటి వాటితోనే వీళ్ళని శిక్షించాలి. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే శిక్ష పడుతుందని భయం ఉంటే ఎవరైనా భయపడతారండి. ఈ గత ఒక్క నెలలోనే దాదాపు 3 యూట్యూబర్స్, ఈవెన్ నార్త్ నుంచి ఒక 2 యూట్యూబర్స్, మన అన్ఫార్చునేట్లీ లేడీ కూడా ఉంది. ఇట్స్ వెరీ సాడ్. వీళ్ళ ముగ్గురిని పట్టుకున్నారండి. దిస్ ఇస్ జస్ట్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. వీళ్ళ ముగ్గురు జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మీరు చూస్తుంటే స్టాండప్ కామెడీస్ చూడండి, మహిళలు చేస్తున్న స్టాండప్ కామెడియన్స్ కూడా అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ సెక్స్, అండ్ అన్ఫార్చునేట్లీ మహిళలే టార్గెట్ అవుతున్నారు, పిల్లలే టార్గెట్ అవుతున్నారు దాంట్లో. సో కామెడీకి
ఒక అర్థం పర్థం ఉండాలి. Hmm. సరదాగా హాయిగా మనస్ఫూర్తిగా నవ్వుకునేట్టు ఉండాలి. దాన్ని తలుచుకొని బాధపడటము, ఏంటి ఇలా ఇంత చిన్న పిల్లల్ని కూడా టార్గెట్ చేశారు, మహిళల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లా అనుకునే విధంగా ఉండకూడదు. అండ్ హూ ఆర్ దే ఆఫ్టర్ ఆల్, వై షుడ్ దే ఈవెన్ టార్గెట్? నీకు సంబంధం లేని వ్యక్తుల గురించి వాళ్ళ ప్రైవేట్ స్పేస్లోకి వెళ్ళి వాళ్ళు సరదాగా పెట్టుకున్న వాళ్ళ వీడియోలు, వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి వాటిని మీరందరూ అట్లా రచ్చరచ్చగా చేసి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసి మనం చెప్పుకోవడానికి కూడా వీల్లేని విధంగా అంత జుగుప్సాకరమైన కామెంట్స్ పెట్టడం అనేది ఊహించలేం. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే, చదువులేని మూర్ఖులు కాదు వీళ్ళు. అవును, నిజంగా ఆ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ముఖం దాచిపెట్టుకుంటారు కావచ్చు, ఇంత నీచమైన కొడుకుని కన్నామని తల్లిదండ్రులు ఇద్దరు కూడా బాధపడటము డెఫినెట్ గా ఉంటుంది. ఎవరైనా బాధపడతారు. Definitely అండ్ బాధపడతారు. దరిద్రం ఏంటంటే వాడు వాళ్ళ తల్లిదండ్రి చచ్చిపోయిన దానిపైన కూడా, అంటే వాళ్ళిద్దరు బతుకున్నారు యాక్చువల్లీ, బట్ అట్లాంటి వాళ్ళని కూడా వీడు వీడియోలో చంపేసి మరి వాళ్ళపైన కామెంట్స్ చేయడం కూడా జరిగింది. కామెడీ క్రియేట్ చేసి దానిపైన కామెడీ, అదో పిచ్చి డార్క్ కామెడీ. అదేం కామెడీ. ఇంకొక విషయం కూడా అండి, ఇతను చేసిన తర్వాత కంప్లైంట్ ఎప్పుడైతే వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇదైందో, అతను ఒక అపాలజీ చెప్తూ ఒక వీడియో పెట్టాడు. ఆ అపాలజీ కూడా అది దెర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ రిమోర్స్ ఇన్ హిస్ వాయిస్. అది చాలా మెకానికల్ గా కొంచెం వ్యంగ్యం మేళవించి దాంట్లో నేనేదో కామెడీ అనుకొని చేశాను, డార్క్ కామెడీ, దాన్ని ఇలా అర్థం చేసుకున్నారు అలా అర్థం చేసుకున్నారు అన్న ఒక యాటిట్యూడ్ అదొకటి వినిపిస్తూ ఉంటది ఆ సౌండింగ్ లా. సో ఇది నిజంగా నేను అందుకే NHRC కంప్లైంట్ చేశానండి. దట్స్ ద రీజన్ వై ఐ కంప్లైంట్ టు NHRC, బికాస్ దే టేక్ చైల్డ్ రైట్స్ వెరీ సీరియస్లీ. దే టేక్ చైల్డ్ రైట్స్ వెరీ సీరియస్లీ. ఇక్కడ లోకల్ గా ఏది అవుతూ ఉంటుంది, బట్ ఆన్ మై పార్ట్ ద రీజన్ వై ఐ వెంట్ టు NHRC ఇస్ ఐ వాంటెడ్ దీస్ పీపుల్ టు బి బుక్డ్ అండ్ సివియర్ పనిష్మెంట్ రావాలి అండ్ స్విఫ్ట్ గా కూడా యాక్షన్ జరగాలి. అందులో ఫాదర్ ఒక ఉన్నత ప్రభుత్వోద్యోగి కాబట్టి ఏమన్నా ఇదవుతుందేమో అన్నట్టుగా నేను NHRCకి చేసింది. దట్ వాస్ అనదర్ రీజన్ ఆల్సో. కానీ నిజంగా మళ్ళీ కూడా చెప్తున్నాను నేను, పాపం మా తల్లిదండ్రులను అనడానికి లేదు. వాళ్ళిద్దరు కూడా మీరు అన్నట్టుగా ఫాదర్ ఏమో ఒక మంచి పొజిషన్లో గవర్నమెంట్ కొలువు చేసుకుంటా, అండ్ వాళ్ళ మమ్మీ కూడా, వాళ్ళ మదర్ కూడా చైల్డ్ యాక్ట్స్ పైన చాలా ఒక మంచి యాక్టివిస్ట్ గా, ఐ బిలీవ్ షీ వర్క్డ్ ఫర్ చైల్డ్ రైట్స్. అంటే చాలా ఏళ్లుగా ఆమె చైల్డ్ రైట్స్ మీద వర్క్ చేశారని విన్నాను. సో ఇట్లాంటి తల్లిదండ్రులు ఉండంగా కూడా ఇట్లా తయారవుతున్నారు పిల్లలు అని అంటే, ప్లీజ్ థింక్, మీరు ఏ విధంగా మీ పిల్లల్ని నడపాలి, ఏ విధంగా మీ పిల్లల్ని మీరు గైడ్ చేయాలి, ఎంతవరకు మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, ఎంతవరకు టైం స్పెండ్ చేస్తున్నారు అసలు, ఇది ఆలోచించండి ప్లీజ్. సో నిజంగా మ్యామ్ థ్యాంక్స్ ఫర్ దాట్. నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు, మీరు ఒక ఇనిషియేషన్ తీసుకొని ఒక అడుగు ముందున్నారు, మేము మీ వెనుకున్నాము, డెఫినెట్గా మేము వెనుకుంటాము. వి ఆల్వేస్ సపోర్ట్ యూ ఫర్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. తప్పకుండా థ్యాంక్స్ అ లాట్ వచ్చినందుకు. మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.